ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2026 అప్డేట్ విషయానికి చూసుకున్నట్లయితే మనకి నిన్నను ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్ ఆర్టికల్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ నెక్స్ట్ రిలీజ్ అవుతున్న డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి నారా లోకేష్ గారే చెప్పడం జరిగింది. మనకి ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే ఫిబ్రవరి సెకండ్ వీక్ లోపలైతే మనకి రిలీజ్ అవ్వడానికి ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయనేసి మనకి నారా లోకేష్ గారే చెప్పడం జరిగింది. అయితే మరో డిఎస్సి వచ్చే నెలలో నోటిఫికేషన్ అనేసి ఈ ఆర్టికల్ అనేది నిన్ననే ప్రచురించడం జరిగింది. అలాగే జిల్లాల వారీగా ఖాళీల సేకరణ కూడా జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ కూడా చెప్పడం జరిగింది. ఆల్రెడీ ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న డిఈఓ ఆఫీసర్స్ అనేది ఆ డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు అవ్వచ్చు, మండల పరిషత్ పాఠశాలలు అవ్వచ్చు, అలాగే మున్సిపల్ స్కూల్స్ అవ్వచ్చు, ఇందులో ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా సేకరించి అది గవర్నమెంట్కి సెండ్ చేయడం కూడా జరుగుతుంది. చాలా డిస్ట్రిక్ట్లు అయితే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అయితే కొన్ని రిమైనింగ్ కొన్ని డిస్ట్రిక్ట్స్లు ఉన్నాయి. వాటి యొక్క ఖాళీలు సేకరించేసి గవర్నమెంట్కి ఇచ్చిన తర్వాత టోటల్గా చూసుకుంటే ఈ ఇయర్లో మనకి మ్యాక్సిమం 9,500 వరకు కూడా మ్యాక్సిమం అయితే మనకి రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు కదా, ఆ రిటైర్డ్ పర్సన్స్ ఎక్కువగా రావడానికి రీజన్ కూడా ఉందండి. 1990లో జరిగినటువంటి డిఎస్సి నియమితులైనటువంటి అభ్యర్థులు అందరూ కూడాను ప్రస్తుతం అయితే 2026లో రిటైర్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ప్లేస్లో ఉన్నటువంటి ఖాళీలని అలాగే కొత్తగా ఆల్రెడీ క్యారీ ఫార్వర్డ్ 2025లో రిలీజ్ అయినటువంటి డిఎస్సిలో మిగిలిపోయినటువంటి పోస్టులు ఇవన్నీ కూడాను సేకరణ జరిగింది. అయితే ఎక్కడెక్కడ ఏ స్కూల్స్ లాంటి ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలకు సంబంధించినవన్నీ కూడాను ఇన్ఫర్మేషన్ అంటే గ్యాదర్ చేసుకున్న తర్వాత మనకి ఫిబ్రవరి సెకండ్ వీక్ కానీ ఫస్ట్ వీక్లో కానీ ఈ యొక్క డిఎస్సి 2026 నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి అభ్యర్థులకైతే టైం ఎక్కువ లేదు కాబట్టి ప్లాన్ చేసుకుని అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. తర్వాత రిలీజ్ అయిపోయిన తర్వాత మనం టైం లేదనేసి బాధపడే బదులు ఇప్పటి నుంచే మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ చూసుకుంటే మే ఆఖరి వరకు కూడా రిటైర్మెంట్ ప్లేసెస్లు కూడా ఉన్నాయండి. మ్యాక్సిమం అయితే ఎవ్రీ ఇయర్ కూడాను మనకి రిటైర్డ్ ఎప్పుడు చూపిస్తారంటే రిటైర్మెంట్ అయిన పర్సన్స్ అందరినీ కూడా మనకి మేలో జరుగుతుంది. కానీ ముందుగానే ఏప్రిల్లో రిటైర్మెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అలాగే రేషనలైజేషన్ అలాగే బదిలీలపైన కసరత్తు కూడా జరుగుతుంది. రేషనలైజేషన్ అంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ కొన్ని డిస్ట్రిక్ట్స్కి అయితే ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ మీద వెళ్తుంటారు. అక్కడ ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా గవర్నమెంట్ అనేది అఫీషియల్గా ఉంచడం జరుగుతుందనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. అలాగే బదిలీ ట్రాన్స్ఫర్స్ కూడాను రెడీగా ఉన్నాయండి. జిల్లాల వారీగా ఖాళీల సేకరణ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇన్ సర్వీస్ టీచర్స్కి ప్రమోషన్స్, తర్వాత టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ప్రమోషన్స్ అంటే మ్యాక్సిమం అండి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్లు అయ్యి ఉండి ఎడ్జిటి సబ్జెక్ట్ను బోధిస్తున్న ఇన్ సర్వీస్ టీచర్సు వాళ్ళు టెట్లో పేపర్ 2 క్వాలిఫై అయినట్టుగా ఉండి ఎక్స్పీరియన్స్ ఉంటే వీళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ వస్తాయండి. ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పడం జరుగుతుంది. ఎడ్జిటి నుంచి వీళ్ళు ప్రమోషన్స్ అయితే ఎందులోకి వెళ్తారంటే స్కూల్ అసిస్టెంట్లకు వెళ్తారండి. అలాగే స్కూల్ అసిస్టెంట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారంటే హెచ్ఎంస్ అంటే హెడ్ మాస్టర్స్కి అయితే ప్రమోట్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇది అందరికీ జరుగుతుందంటే అందరికీ ప్రమోషన్స్ ఉండవండి. బాగా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ని అలాగే వాళ్ళ యొక్క టెట్ సెకండ్ పేపర్ని బేస్ చేసుకుని మాత్రమే ఉంటుంది. అది కూడా అలాగే బీఈడి కంపల్సరీగా అయితే ఉండాలండి ప్రమోషన్స్ విషయంలో కూడాను. ఇవన్నీ కూడాను వాళ్ళు బేస్ చేసుకున్న ప్రమోషన్స్. తర్వాత ప్రమోషన్స్ వచ్చిన తర్వాత కొందరు టీచర్స్ ట్రాన్స్ఫర్కి అప్పీల్ చేసుకుంటారు కదా, అటువంటి వాళ్ళని కూడా ట్రాన్స్ఫర్ అయితే చేయడం కూడా జరుగుతుంది. అలాగే ప్రస్తుతానికైతే కోచింగ్ సెంటర్లో డిఎస్సికి సిద్ధమవుతున్నారంటే చాలామంది అభ్యర్థులు అయితే, ఎందుకంటే 2025లో చాలామంది దగ్గరకు వచ్చి మిస్ అయిపోయిన అభ్యర్థులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా పోటీ అయితే గట్టిగానే ఈసారి ఇస్తారండి. అలాగే టెట్ చూసుకున్నాం కదా మనం, ఎంత టఫ్గా వచ్చింది. డిఎస్సి కూడా అంత ఈజీగా ఏమి ఉండదండి. పక్కగా అయితే నేను చెప్తున్నా, అంత ఈజీగా ఉండదు. కంపల్సరీగా కంటెంట్ మొత్తం చదవాలి. టెక్స్ట్ బుక్ టోటల్గా చదివేసిన మాత్రమే మనకి మైండ్లో ఉండాలి. అంతే తప్ప ఏదో ఒక లెసన్స్ అవుట్ సైడ్ అలా చదివేసాం కదంటే బై లక్, నీ లక్ కోసం నీ యొక్క లక్ మీద ఆధారపడి నువ్వు చదివిందో వచ్చేస్తే నీకు ప్లస్ పాయింట్ అవ్వచ్చు. కానీ అంత ఈజీగా అయితే లక్ అయితే ఉండదు ఈసారి, అది మాత్రం పక్కాగా చెప్తున్నాను. అలాగే టీచర్స్కు రేషనలైజేషన్ టెన్షన్ కూడా పట్టుకుందండి. సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడా రేషనలైజేషన్ టెన్షన్ పట్టుకుంది. అసలు రేషనలైజేషన్ అంటే ఏంటో ఫస్ట్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనకి తెలుసు, ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ సంఖ్యకు అనుగుణంగా విద్యార్థులు ఏమైనా తక్కువగా ఉంటే ఉన్నత పాఠశాలలో 1 నుంచి 5 మంది విద్యార్థులు లేకున్నా అక్కడ 4-5 టీచర్స్ ఉంటారు కదా,
పనిచేస్తున్నట్లయితే వీరందరికీ బదిలీలు జరుగుతాయని ప్రచారం జరుగుతుంది. అయితే ఆదర్శ పాఠశాలలో గవర్నమెంట్ అనేది కొంతమంది అభ్యర్థులైతే ఉండాలనేసి మనకు ఆల్రెడీ తెలిసిందే. ఆ అభ్యర్థుల కంటే తక్కువగా ఉన్నట్లయితే మ్యాక్సిమం తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి 4-5 టీచర్స్ ఏమైనా ఆ యొక్క స్కూల్స్లో ఉన్నట్లయితే వాళ్ళందరికీ కంపల్సరీగా అయితే ట్రాన్స్ఫర్ అయితే జరుగుతాయని కూడా ప్రచారం జరుగుతుంది. ప్రచారం జరగడం కాదండి, పక్కాగా అయితే అవుతుంది. ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తారు సర్వీస్లో ఉన్న టీచర్స్కి అయితే. అందుకే గవర్నమెంట్ కూడాను ఇప్పుడు ప్రైవేటు పాఠశాలల్లో అంటే విద్యార్థులు ఎక్కువ మంది చేరికలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు తగ్గుతున్నారు. దానికి రీజన్స్ అయితే చాలా ఉన్నాయండి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే స్కూల్స్లో విద్యార్థులు తగ్గిపోతున్నట్లయితే గవర్నమెంట్ దృష్టికి ఆ విషయం వెళ్ళినట్లయితే అక్కడ పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులను కూడా బదిలీ చేస్తారు. ఈ 2026లో పక్కాగా అయితే అది జరుగుతుంది. అది ప్రచారం జరగడం కాదండి, అది పక్కాగా జరుగుతుంది ఈసారి. కాబట్టి గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడాను అక్కడ ఆ ప్లేస్లో ఉన్నటువంటి అభ్యర్థులను మోటివేట్ చేసేసి ప్రైవేట్ స్కూల్కి వెళ్ళకుండా గవర్నమెంట్లోనే చదివించేటట్లు కూడా మోటివేషన్లు జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ సార్స్ అక్కడ ఉండాలంటే పక్కాగా అయితే అక్కడ స్టూడెంట్స్ అయితే ఉండాలి. స్టూడెంట్స్ లేకపోతే అక్కడ పనిచేస్తున్న సార్స్ కూడా కంపల్సరీగా అయితే ట్రాన్స్ఫర్ అవుతారు అని ప్రచారం జరుగుతుంది. కంపల్సరీగా అయితే ఇదే జరుగుతుంది. అలాగే ప్రైమరీ స్కూల్లో <5 కంట తక్కువ మంది స్టూడెంట్స్ ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అయితే 6-8 క్లాసెస్ వరకు చూసుకుంటే 10 లోపు విద్యార్థులుంటే ఆ స్కూల్ను సమీపంలోని స్కూల్స్కు బదిలీ. అంటే ఒకవేళ స్కూల్స్లోనే ప్రైమరీ స్కూల్ ఉంటే ప్రైమరీ స్కూల్లోనే 5 కంటే తక్కువ మంది ఉన్నా, అలాగే 6 to 8 క్లాసెస్ వరకు ఉంటుంది కదా పిల్లలు, అందులోన 10 మంది కంటే తక్కువ స్టూడెంట్స్ ఉన్నట్లయితే ఆ స్కూల్ను ఆ సమీపంలో ఆ దగ్గరలో ఉన్న స్కూల్లోకి అయితే మాత్రం ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ నుంచి స్టూడెంట్స్ పక్క స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారో అక్కడ పనిచేస్తున్న టీచర్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ కూడాను వేరే స్కూల్స్కి దగ్గరలోన అవ్వచ్చు, కొద్దిగా దూరంగా అవ్వచ్చు, ఆ ప్లేస్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదే రేషనలైజేషన్ ప్రాసెస్. అయితే ఈ రేషనలైజేషన్ ప్రాసెస్ వల్ల కొంతమంది టీచర్స్ అయితే కంపల్సరీగా అయితే ప్లేస్ అయితే చేంజ్ అవ్వాలి అని కొందరు టీచర్స్కి అయితే టెన్షన్ వచ్చిందండి. కాబట్టి మీ స్కూల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ లెక్కను చూసుకుంటే తగ్గకంటే చూసుకుంటే మీరు కంపల్సరీగా మీ స్కూల్లోనే ఉంటారు. ఏమైతే ఈ నెంబర్ తగ్గినట్లయితే మీరు కంపల్సరీగా అయితే ట్రాన్స్ఫర్ అవుతారనేసి సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడాను ఇంటిమేట్ చేయడం జరిగింది. అలాగే ఈసారి టెట్ కూడా వాళ్ళకి పెట్టిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ప్రతి సంవత్సరం కూడాను మనకి ఈ యొక్క రేషనలైజేషన్ అవ్వచ్చు, ఈ యొక్క ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మే మంత్లోనే జరిగేవి. అందుకే ఈసారి మాత్రం ఏప్రిల్లో అయితే ఈ రేషనలైజేషన్ ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా చేసేసి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఈ యొక్క అభ్యర్థులు కొత్త అభ్యర్థులు అయితే వస్తారు కదా, వీళ్ళతో పాటు వీళ్ళని కూడాను మిక్స్ చేసేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ అయ్యే టైంకి ఈ యొక్క కొత్త ఉపాధ్యాయులతో పాటు పాత ఉపాధ్యాయులు కూడాను ఉంటారనేసి కూడాను ప్రచారం జరుగుతుంది. ప్రచారం కాదు, ఇదే జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ అవుతుంది. అందుకే టీచర్స్ బదిలీలు కూడా నెక్స్ట్ జరిగిపోతుంటాయి. డిఎస్సి షెడ్యూలు, అలాగే ఈ యొక్క టీచర్స్ బదిలీలు, ప్రమోషన్స్ ఇవన్నీ కూడా ఒకేసారి జరిగే ఆస్కారం కూడా ఎక్కువగానే కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ ఇది మనకి 70% ప్రమోషన్స్ అని చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇది గవర్నమెంటే రిలీజ్ చేసిందంటే ఇది నేను రిలీజ్ చేసింది కాదు. అలాగే 30% మాత్రమే నోటిఫికేషన్కి ఇస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 పోస్టులు ఒకవేళ గవర్నమెంట్ అనేది రిక్రూట్మెంట్ చేస్తే ఇందులో 70% వరకు కూడాను 70% వరకు కూడాను ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్లకి మాత్రమే ప్రమోషన్స్ వస్తాయి. మళ్ళీ చాలా వీడియోస్లో కూడా చెప్పాను, వీళ్ళకి 70% కేవలము వీళ్ళకి మాత్రమే ట్రాన్స్ఫర్ ఇది ఏంటంటే మనకి ప్రమోషన్స్ అయితే వీళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు. రిమైనింగ్ ఉన్నటువంటి 30% ఒకవేళ 10,000లో 7,000 వాళ్ళకి వెళ్ళిపోతే ఇంకెన్ని ఉంటాయి, 3,000కి మాత్రమే మనకి నోటిఫికేషన్ ద్వారా మాత్రమే ఫిల్ చేయడం జరుగుతుంది. అంటే చూడండి, పోస్టులు అయితే మనకి తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఒకవేళ పోస్టులు ఎక్కువ తీసినా కూడా ప్రజెంట్ ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్కి వాళ్ళకి ప్రమోషన్స్కి ఎక్కువ కేటాయిస్తారు. చాలామంది అడుగుతున్నారు, వాళ్ళన్నీ ఆలకిస్తే మనకేముంటాయి అంటే ఇక్కడ చూడండి, ఎస్జిటి నుంచి ఎస్సీకి ప్రమోట్ అయ్యారని చెప్పాం కదా, అలాంటప్పుడు మనకి ఎస్జిటిలో మనకి వేకెన్సీ కనబడే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పోస్ట్ అనేది మనం దాన్ని గ్యాదర్ చేసుకోవడానికి అయితే మనం ఇప్పటి నుంచే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రిపేర్ కావాలి.
ఓకేనా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రమోషన్స్ ఇచ్చిన వివిధ కారణాలతో భర్తీ కాకుండా ఉన్న వాటిని కూడాను ఖాళీలు చూపించకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు వివిధ కారణాలతో భర్తీ కాకుండా ఉన్న కొన్ని పోస్టులు ఉండిపోతాయి కదా, అదైతే అఫీషియల్గా చూపించుకోండి అనేసి మనకి ఇది మనం చెప్పింది కాదండి, విద్యాశాఖ అయితే దీని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే డిఎస్సి ఖాళీలకు కొర్రీలు అలాగే తగ్గనున్న పోస్టుల సంఖ్య అని యొక్క ఆర్టికల్స్ కూడా మనకి ప్రజెంట్ ఏబిఎన్ న్యూస్ పేపర్ అయినటువంటి అనంతపురం డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ కూడానండి మనకి రిమైనింగ్ ఛానల్స్లో అయితే పేపర్స్లో అయితే కనిపించట్లేదు. కానీ ఏబిఎన్ అదే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ అయిన అనంతపురం డిస్ట్రిక్ట్లోనే ప్రతిరోజు కూడాను ఏదో ఒక మూలన అటువంటి డిఎస్సి గురించి కానీ టెట్ గురించి కానీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాయి. ఏకైక ఛానల్ అండి మనకి ఏబిఎన్ న్యూస్ ఛానల్ అండి, అదే న్యూస్ పేపర్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక అప్డేట్, ఇక్కడ చాలామందికి అప్డేట్స్ చాలా విషయాలుగా అయితే వాళ్ళు చెప్పినవైతే నేనే కాదండి ప్రతి యూట్యూబర్ కూడా చెప్తున్నారు. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి అయితే మాత్రం చాలా అయితే మనకి చూస్తున్నాయి. మీరు కూడాను మీకు డౌట్గా ఉన్నట్టయితే ఆ న్యూస్ పేపర్ కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. నేను చెప్పే ఆర్టికల్స్ నా ఓన్ కాదండి. ఓకే. అలాగే విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న ఫారెన్ సర్వీస్ వాళ్ళు అవ్వచ్చు, ఎంటీఎస్ సర్వీస్ వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు కూడా మనకి ఖాళీలు వీళ్ళు కూడా చూపించరద్దాడనేసి అక్కడే జేడీ గారు అయితే విద్యాశాఖ నుంచి అయితే మాత్రం అమలుపరుస్తుంది. డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా మనకి ఏది కూడా బయటికి పొక్కనివ్వకుండా చూస్తున్నారు. అంటే ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఏ మండలాల్లోన ఏ ప్రాంతంలోన ఏ విలేజ్లోన ఖాళీలు ఉన్నాయి అనేది మాత్రం అఫీషియల్గా చూపించట్లేదు. ఆల్రెడీ రీసెంట్గా మనకి డిఎస్సి 2025లో జరిగినటువంటి దానిలో కూడా వెబ్ కౌన్సిలింగ్లో కూడాను కొన్ని స్కూల్స్ని అయితే వాళ్ళు ఏం చేస్తారో హోల్డ్ చేశారండి మనకి కౌన్సిలింగ్లో చూపించకుండా. ఎందుకంటే దూరంగా ఉన్న ప్లేస్కి వెళ్ళరేమో అనే ఉద్దేశంతో అవ్వచ్చు, లేకపోతే అక్కడ స్టూడెంట్స్ తక్కువగా ఉన్నారు, మేబీ ఒక 2-3 ఇయర్స్ తర్వాత అక్కడ స్టూడెంట్స్ తగ్గిపోతే ఆ స్కూల్స్ నుంచి మనం ఇంకొక దగ్గరికి ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసేస్తారన్న భయంతో అవ్వచ్చు, ఏవైనా రీజన్స్ ఉంటాయి. కాబట్టి అటువంటి కొన్ని స్కూల్స్కి అయితే వారు హోల్డ్ చేసి పెట్టారండి. కొన్ని స్కూల్స్ని హోల్డ్ చేశారు, దగ్గరగా ఉన్న స్కూల్ కొన్ని హోల్డ్ చేశారు, దూరంగా ఉన్న స్కూల్కి హోల్డ్ చేశారు. అంటే వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, మన రీజన్స్ మనకు ఉంటాయి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.